హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. గర్ల్స్ చూడండి ఎంత బాగా చేస్తున్నారు. అమ్మాయిలు ఫైటింగ్లు నేర్చుకోవాలి. డబుల్ స్టిక్ అంటారు దీన్ని. ఇప్పుడు సింగిల్ స్టిక్తో చేస్తున్నారు. ఎలా తిప్పుతున్నారో చూడండి. చక 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 చక్రంలాగా తిప్పేస్తున్నారు. చివరిలో రిబ్బన్స్ కట్టారు. ఈ రిబ్బన్స్ వల్ల ఆ కర్ర బాగా కనబడుతుంది అన్నమాట. ఎటు తిరుగుతుంది అనేది తెలుస్తుంది. కాస్త సరదాగా ఉంటుంది పిల్లలకి. ఇటు 3 ఇటు మళ్ళీ ఇటు కొడతారు. మళ్ళీ ఇటు 3 టైమ్స్. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో రౌండ్ తిరిగేశారు. ఎన్నిసార్లు ఎటు తిరగాలో వాళ్ళు ముందే చెప్పుకుంటారు దాని ప్రకారం. సో రియల్ ఫైటింగ్లో కూడా ఇది పనికి వస్తుంది. ఇది రియల్ ఫైటింగ్. ఇది ఒకే కర్రను 2 చేతులతో పట్టుకునేది. ఆరుగురున్నారు ఈ టీంలో. మరి మళ్ళీ నేలకు మొక్కారు, వెళ్ళిపోతున్నారు. కిస్మత్పూర్ గవర్నమెంట్ స్కూల్లో దగ్గరలో కూడా క్లోజప్లు ఇలా చూపించాను, అక్కడ ఎంతమంది కూర్చున్నారు అనేది. ఇలా వీళ్ళు కరసం చేస్తున్నప్పుడు కూడా కొంచెం క్లోజప్లో వాళ్ళ ఫేస్ చూపించాల్సింది నేను. ఇక పిల్లలకు కూడా కొద్దిగా చూపించాను ఇక్కడ అంతా ఎందరు కూర్చున్నారు అనేది. ఇక్కడ స్టేజ్ మీద కూడా వెనకాల ఉన్నారు మనకి, అది చూపించలేదు. జస్ రౌండ్ తిరుగుతూ ఇది కొట్టడం అనమాట. తల మీద కొట్టడం, ఇది నడి మీద కొట్టడం, మళ్ళీ చుట్టూ తిరిగి కొట్టాడు. ఇప్పుడు పొడవటం అనమాట. బాగా కొట్టి వాడిని పడేస్తున్నాం 2 సార్లు పొడిచి. సో రౌండ్గా తిరుగుతూ చేస్తున్నారు ఇప్పుడు. ఎక్సలెంట్ పెట్టేశారు. నెక్స్ట్ ఏంటి? సో మీకు అమ్మాయిలున్న ఇలా కర్రసాం నేర్పించండి. విడిగా అయితే 10,000. యాక్చువల్లీ వీళ్ళే పైపులు ఇచ్చారు, మళ్ళీ వీళ్ళు కర్రలు ఇచ్చారు. మొదట్లో పైపుతో చేయించారు. చూడండి ఎలా తిప్పుతుండే ఈ పిల్లోడు. లెఫ్ట్ సైడ్ పిల్లోడు చాలా బాగా తిప్పుతున్నాడు. ఈ పక్క వాళ్ళని కూడా చూసుకొని చేయాలన్నమాట. పక్కోడు స్లో ఉంటే మనం ఈ ఫాస్ట్ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా స్లో ఉండాలి. సో కర్రసాంలో 10 మంది వచ్చినా మనం కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కర్రలతో చాలాసార్లు గ్రామాల్లో గొడవలు అవుతుంటాయి. మరి ఇది కూడా ఫైటింగ్ స్టైల్. సో కొరసాం బాగా వచ్చు అనుకున్నప్పుడు అవతల వాళ్ళు కూడా మనతో గొడవ పెట్టుకునే బదులు మనతో ఫ్రెండ్షిప్లో సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, మనతో స్నేహం చేయడానికి ట్రై చేస్తారు. మనం బలహీనులము అని తెలిసినప్పుడే అవతల వాళ్ళు మన మీద దౌర్జన్యం చేయాలని చూస్తుంటారు. ఎలాగైతే దేశాల మీద దాడి చేయడానికి ఎవరు రారు, బలమైన ఆర్మీ ఉన్న దేశంలో. ఇప్పుడు చూడండి, గర్ల్స్ 5 ఉన్నారు ఇందులో. ఓకే, ఏదో పాట పెట్టారు, జోష్గా ఉంది. ఆ పాట పెడితే నాకు కాపీరైట్ వచ్చింది, అందుకే దాన్ని తీసి. గురుగారు ఈయన రవి యాదవ్ వచ్చారు. దగ్గరుండి క్లోజప్లో తీయాల్సింది ఇవన్నీ. ఎస్, తొడగొట్టి తీసుకుంటారు కర్రను. బాగా తిప్పుతున్నారు, వెరీ గుడ్. ఎలా తిప్పుతున్నారు చూడండి. తిప్పారు, మళ్ళీ ఈ చేతితో కూడా, మళ్ళీ ఎడమ చేతితో కూడా, మళ్ళీ కుడి చేతిలో తీసేసుకుంది వెంటనే. ఈ వెనక్కి తిప్పేటప్పుడు వెనక కూడా చూడాలి. రౌండ్ వచ్చేసింది. ఈ పాప 9th క్లాస్లో ఏముంది. ఈ పాప కూడా నాకు బాగా పరిచయము. నేను కూడా కొద్ది రోజులు అక్కడికి వెళ్ళాను, కరసం నేర్చుకున్నాను కొంత. నేను కూడా ఇందులో ఉన్నాను. 23rd మినిట్లో నేను వస్తాను చూడండి. ఎస్, ప్రొసీడ్. ఇంకా తిప్పుతున్నారు. క్లోజ్ అప్లో చూపెట్టాల్సింది ఒక్కొక్కరిని.
ఒక్కొక్కరు ఫేస్ ఇందులో ఎటు తిరుగుతున్నారు, ఇక్కడ ఎన్నిసార్లు తిరగాలి, అక్కడ ఎన్నిసార్లు తిరగాలి, ఇది ఒక లెక్క ఉంటుంది వీళ్ళకి. ఓకే, ఇప్పుడు 1 2 అంటారు దీన్ని. 1 2 3 ఇలా తిప్పాలి. మళ్ళీ 1 2 3 ఇటు సైడ్ కొడితే మళ్ళీ ఫస్ట్ ఏది కొడితే అటు సైడ్ తిప్పుతారు. మళ్ళీ లెఫ్ట్ కొట్టారుగా, లెఫ్ట్ సైడ్ తిప్పుతారు. మళ్ళీ 3 టైమ్స్ తిప్పాలి. 3 టైమ్స్ లెఫ్ట్, 3 టైమ్స్ రైట్ అనమాట. ఎక్సలెంట్. ఈయన ద్వారా ఫౌండేషన్ అయినా పెద్దగా బ్యానర్ కట్టాడు అక్కడ, పవన్ సాయి. బ్యానర్ చూసి నేను వెళ్ళడం జరిగింది పిల్లలను తీసుకొని. సో బ్యానర్కి ఎంతో ఖర్చు అయి ఉంటుంది, కర్రలకు కూడా ఎంత ఖర్చు అయిందో వీళ్ళకి. ఎవరు ఇస్తారు? డొనేషన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు 10% సంపాదన మీది కాదు అనుకుంటూ పక్కకు పెట్టేయాలి. ఆ 10% ఈ హిందువులకు కానీ, అంటే ముఖ్యంగా ఇలాంటి సంస్థలకు ఇవ్వాలి. వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా జెన్యూన్గా కరసాం నేర్పుతుంటారు, వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటారు. వీళ్ళన్నీ చాలా మంచి ప్రోగ్రాం. దేశభక్తిని బాగా నింపుతారు జనంలో. సో దేశభక్తి లేకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం మనం. దేశం నాకేమిచ్చిందని కాకుండా ప్రతి ఒక్కడు దేశానికి నేనేమి ఇచ్చాను, నేనేం చేశాను అన్న తపన పెరుగుతుంది. సో ఒక 10% సంపాదన నాది కాదనుకోగలగాలి. 2 చేతులతో చూడండి ఎంత బాగా తిప్పుతున్నారు. అదే వీళ్ళు ఒక 1000 రూపాయలు 500 ఫీజు పెట్టింటే వీళ్ళెవరు ఇంతమంది వచ్చేవాళ్ళే కాదు. సరదాగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మంచి మూడ్లో ఉన్నారు. ఒంటరిగా ఉన్నా ఈ పిల్లలు చెప్పింది ఏంటంటే, చాలా ధైర్యంగా ఉంటున్నాం అంకుల్ మేము. ఎక్కడ ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా మామూలుగా అమ్మాయిలకు భయం వేస్తుంటుంది. కుక్క రాగానే అయ్యో కుక్క వచ్చిందని భయం ఉంటుంది. ఇప్పుడు సింహం వచ్చినా మాకు ఒక కర్ర ఉంటే చాలు చూసుకుంటాం అంటున్నారు అనమాట. చిరుతపులు రాని కర్ర ఉంది అనుకోండి చాలు, ఒక కర్ర దొరికితే చాలు. కర్రను బాగా వాడగలిగితే ఇంకా వేరే వెపన్స్ కూడా వాళ్ళకి వాడడం వస్తుంది. ఇప్పుడు కత్తెని ఇలాగే వాడచ్చు కదా. కొంచెం క్లోజప్లో తీసాను ఇలాగా, ఇలా బాగా చేశాను నేను దగ్గరుండి వాళ్ళ ఫేసెస్. ఇంకాసేపు ఒక్కొక్కరిని అలా చూపించాలి క్లోజప్లో. ఇప్పుడు కొంచెం దగ్గరుండి చేశాను అలాగా. ఓకే, అయిపోయిందా తల్లులు? థ్యాంక్స్. ఆడపిల్లలు నేర్చుకుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎక్కడ జరుగుతున్నా ఆడపిల్లలే బలవుతున్నారు. అబ్బో తొడలు కొట్టారు. అనాదిగా చరిత్రలో అణచబడ్డ వాళ్ళు ఎవరు అంటే మరి ఆడవాళ్ళే. డబుల్ స్టిక్. ఎస్, రౌండ్ తిరిగారు. మళ్ళీ పిల్లలు పరిగెడతా ఉన్నారు. ఓకే, వెనక్కి తిప్పడం ఇది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. వావ్, అసలు ఏం స్పీడ్గా తిప్పుతుండ్రు అసలు. స్పీడ్గా మళ్ళీ పక్క వాళ్ళకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు తిప్పాలి. ఇందులో ఇదొక టెక్నిక్ ఉంది. అంటే ఇంత రిస్క్ ఉంటుంది మళ్ళీ. అంటే ఆమె రౌండ్ తిరిగి నేను ఇటు తిప్పింది, అయినా మళ్ళీ కలుపుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొట్టుకోవడం అనమాట. కింద కొట్టారు, పైన కొట్టేశారు. ఇప్పుడు ఇది ఫైటింగ్స్. ఓకే,
రైట్, రైట్. కంప్లీట్ అయిపోయింది. వెళ్ళిపోతారు అనుకుంటా. ఇంకా తిప్పుతున్నారా? సరే. ఓకే. ఇప్పుడు వేరే టీమ్ వచ్చేసింది. మధ్యలో ఆఫ్ చేశాను నేను. ఆఫ్ చేసి ఆన్ చేశాను. ఆ ప్లేస్‌లో వెంటనే ఇంకా ఇద్దరు వేరేళ్ళు వచ్చేసారు. వీళ్ళందరికంటే బాగా చేసేవాళ్ళు వీళ్ళే. ఒక అమ్మాయి మాస్టర్ కూతురు ఉంది ఇందులో. ఆమె ఎవరు అనేది సస్పెన్స్. అయితే బాగా చేస్తున్నారు చూడండి ఇందులో. అసలు ఇద్దరైతే పొటాపోటీగా చేస్తున్నారు. ఇతను ఎవరో అటు వెళ్ళిపోయాడు. అసలు ఇలా కెమెరాలు ఉన్నాయి అనేది చూడకుండా వెళ్ళిపోతున్నారు. మూర్ఖంగా ఉంటారు కొంతమంది. చూసుకోవాలి కెమెరాలు ఉన్నాయా లేవా అనేది. ఒక హిందూ పాట ఏదో నడుస్తూ ఉంది. అది జోష్‌గా ఉంది ఆ పాటలో. మ్యూజిక్‌లో ఇంకా బాగా చేస్తున్నారు జోస్‌తో వీళ్ళు. అయితే కాపీరైట్ వచ్చేసింది నాకు. యూట్యూబ్‌లో పెడతారు దాన్ని. అలాగే పెట్టాను. ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. అది పక్కకు పెట్టేసి ఆ రికార్డ్ అంతా వాయిస్ తీసేసి అక్కడ పాట లేకుండా నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పెట్టాను. సో, మళ్ళీ చక్రంలాగా తిప్పేస్తున్నాను. చూస్తున్నారు కదా! పిల్లలకి నేర్పిస్తారా లేదా మీరు? ఆడపిల్లలను తండ్రులు ఖచ్చితంగా నేర్పండి. ఇక్కడ చూడండి పిల్లలంతా ఇక్కడ కూర్చున్నారు. వావ్! రేపు ఎప్పుడైనా వాళ్ళ భర్త వాళ్ళను బాగా కొట్టాలని డోర్ పెట్టుకొని కొడితే వీళ్ళు దంచుతారు వాళ్ళను. మూర్ఖపు భర్తలుంటే కొట్టాల్సొస్తది. మరి అలా కొట్టడమే కరెక్ట్ ఆళ్ళకు. కొట్టి ఏవండీ ఇంత కొట్టేసారేంటి అని మళ్ళీ నటించొచ్చు. ఇతర డోర్ తెరిచి చూస్తే ఈమెనే దెబ్బలు తిన్నట్టుగా నటించొచ్చు. ఫన్ చాలా చేయొచ్చు. ఫైట్స్ వస్తే ఇప్పుడు కొంతమంది మూర్ఖపు భర్తలు ఉంటారు ఒక్కోసారి. వాళ్ళని కొట్టేస్తారు. కనీసం ఆ భార్య కంప్లెయింట్ ఇవ్వడానికి కూడా భయపడిపోతది. మళ్ళా కొడతాడేమో అని. అదే ఫైటింగ్ వస్తే కంప్లెయింట్ ఇవ్వచ్చు. విడిచిపెట్టడానికి కూడా చాలామంది భయపెడుతున్నారు. ఇప్పుడు నాకు ఎంతోమంది జంటలు తెలుసు. అమ్మో! విడిచిపెడితే మా ఆయన చాలా డేంజరస్ అంటారు. మా అన్నని ఏం చేస్తాడో, మా తమ్ముడిని చేస్తారో, నన్నేం చేస్తాడో అని భయంతో ఇడవలేకపోతున్నారు. వాడు తాగొచ్చి రోజు ఫోన్లు పగలగొడతాడు, నెత్తి పగలగొడుతుంటాడు. గద 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 అనుకుంటూ ఉంటారు వీళ్ళు. అట్లాగే హాస్టల్లో వేస్తాము. ఎక్కడైనా ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది ఆడపిల్లలు ఒక్కోసారి. వాళ్ళ దగ్గర కూడా కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ ఉంటాయి. కొన్ని అవి పెట్టుకోవాలి. రౌండ్ తిరిగింది, కొట్టింది. ఇప్పుడు కట్ట కిందికెళ్ళి ఎగినట్టుగా చేయడం ఇది. వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. వెరీ గుడ్. మళ్ళీ వెరీ గుడ్ టీం వచ్చేసింది. నేను అక్కడే ఉన్న రికార్డింగ్, అందుకే టక్కున తీయగలుగుతున్నాను. ముందు వేరే పాపకి ఇచ్చాను రికార్డింగ్. అందరూ ఒకే రకంగా తిరుగుతూ ఉన్నారు. మరి ఒకే రకంగా నేర్చుకున్నారు, ఒకే రకంగా చేస్తున్నారు. సింగిల్ చాలా పవర్ఫుల్గా చేస్తుంది లెఫ్ట్ సైడ్ అమ్మాయి. జై శ్రీరామ్ అనుకుంటూ చేస్తున్నారు. పవర్ వస్తుంది జై శ్రీరామ్ అన్నప్పుడు. అప్పుడు నెత్తి మీద కొట్టుడు, నడు మీద కొట్టుడు. ఇప్పుడు మళ్ళీ రౌండ్ కొట్టేశారు. మళ్ళీ పొడుచుడు అనమాట ఇది. ఇప్పుడు డబుల్ స్టిక్తో చేస్తారు. బిగినింగ్లో ఇలా నేర్పించాడు అనమాట. ఇది చాలా ఈజీగా స్లో మోషన్లో నేర్పించాడు. సో గురువులకు మనం ఒబీడియంట్గా ఉండాలి. వాళ్ళు చెప్పేది మంచి శ్రద్ధగా వింటే వాళ్ళు ఎంతో శ్రద్ధతో మనకు నేర్పిస్తారు. ఎప్పుడు రుణపడి ఉండాలి. కరసాం నేర్పే గురువులు, ఈయన చాలా గొప్పవాడు. ఎంతో పేషెంట్గా చెప్తా ఉండేవాడు. ఎప్పుడు విసుకునేవాడు. రాకపోతే మళ్ళీ చెప్తాడు, మళ్ళీ చెప్పడం. అబ్బా ఎంత పేషెన్స్ అబ్బా. ఇది ఫైటింగ్, రౌండ్ తిరగడం. అబ్బా ఎంత అద్భుతం ఇది.
నెక్స్ట్ గ్రూప్ వచ్చేసింది పిల్లలు. పెద్ద గ్రూప్ ఇది. ఇది చాలా టాప్ చేశారు వీళ్ళు. చాలా బాగా చేశారు. ఇప్పుడు వచ్చారు మాస్టర్ ఈయన రవి యాదవ్. ఈయన ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు వాళ్ళకి. ఓకే చిల్డ్రన్, క్యారీ ఆన్. కమాన్ కమాన్. రౌండ్ రౌండ్ తిప్పుతున్నారు. ఎస్, అది పద్ధతి. నెత్తి మీద కొడుతున్నారు, ఇప్పుడు నడు మీద కొడుతున్నారు, మళ్ళీ రౌండ్ కొట్టేస్తున్నారు అనమాట. పొడి చేస్తున్నారు. ఆయన 2 సార్లు పొడి చేసిరంటే వాడు పడిపోతాడు అనమాట అని అనుకుంటూ ఇక్కడ సింగిల్ హ్యాండ్తో చూపిస్తున్నారు. ఈ కిస్మత్పూర్ ఇక్కడ బండ్లగూడ జాగీర్ పక్కన ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అవుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు పెద్ద గ్రౌండ్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో. దేశభక్తిని, స్వాతంత్ర పోరాట వీరుల గురించి, ఛత్రపతి శివాజీ గురించి కూడా వీళ్ళు ఎంతో చెప్తా ఉంటారు. సుభాష్ చంద్రబోస్ గురించి కానీ, మన భారతదేశం గొప్పతనం 2 చేతులతో చెప్తున్నారు. అబ్బా ఎంత బాగా చెప్తున్నారో. ఇప్పుడు 360 డిగ్రీస్లో తిరుగుతున్నారు కర్ర. ఇది డబుల్ స్టిక్. కింద కట్టెలు పెట్టేశారు. సింగిల్ కట్టెతో చేస్తారు చూడండి. ఇది ఫైటింగ్. ఒక రౌండ్ తిరిగారు వెంటనే. జంప్ అండ్ రౌండ్ అనమాట ఇది. దీని పేరు జంప్ చేస్తూ రౌండ్ అవ్వాలి. అయిపోయింది. టీం ఇంత తొందరగా అయిపోయిందా? నాకు తొందరగా అనిపిస్తుందా? ఇంకా 3 వచ్చేసారు. ఈ 3 చిన్న పిల్లలు ఉన్నారు. ఇందులో యోగి అని ఉన్నాడు ఒకడు, అద్భుతంగా చేస్తాడు వాడు. అందరికంటే చిన్న సెకండ్ క్లాస్ వాడు. ఇంతకుముందు వీడియోలో ఇచ్చిన వాడిని. వాడు యమ స్పీడ్గా తిప్పుతాడు. మళ్ళీ మంచి డిసిప్లిన్, ఒబీడియన్స్ ఉన్నవాడు. బ్యాక్ రొటేషన్ అంటారు దాన్ని. అంటే బ్యాక్ సైడ్ కూడా రొటేట్ చేస్తారు. ఎస్, క్యారీ ఆన్. రౌండ్గా తిరిగారు. ఓకే, ఇద్దరు బాయ్స్, ఒక గర్ల్ ఉన్నట్టుంది ఇక్కడ. ఎస్, మన ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచేస్తుందండి ఈ కరసాం నేర్వడము. మరి ఎన్నోసార్లు మనము అనుకోకుండా గొడవలు అవుతుంటే, మొన్న మధ్య మా ఇంటి ముందు పెద్ద గొడవ అయింది. సో లేడీస్, గర్ల్స్ అంతా భయభ్రాంతులు అయిపోతుంటారు. ఎక్కడ కొట్లాడుతారో ఏమవుతుందా అని. అదే మన పిల్లలకి మన కరసాం వచ్చి ఉంటే మనం ఎదుర్కోవచ్చులే ఈజీగా, ఏముంది అనిపిస్తుంది. ఎక్కడ టెన్షన్ అవ్వదు మనకు. సో గొడవ అయినప్పుడు టెన్షన్ అవుతే అవతల మన ఈజీగా అటాక్ చేయగలరు. ఆ టెన్షన్లో మన కాళ్ళు కదలవు, చేతులు కదలవు. అసలు కనీసం ఫోన్ చేద్దాం పోలీసులకు అంటే కూడా మైండ్ పనిచేయదు. అలా మనం స్టన్ అయిపోతాం. సో అవ్వద్దంటే కరసాం నేర్చుకొని తీరాలి మనం. ఇందులో కొందరు అనుకోవచ్చు, ఏం నేర్చుకుంటాంలే ఇవన్నీ, పొద్దున మనం హాయిగా పడుకుంటే బాగుంటుందని. అనుకోకుండా కొట్లాటలు వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత మంచి వాళ్ళైనా, ఎవరి దగ్గరికి పోకపోయినా వాళ్ళు మాత్రం మీ దగ్గరికి వస్తారు గొడవలకి. పోలీసు వాళ్ళు మాత్రము ఇద్దరి పైన కేసు పెడతామంటారు. కొట్టినోడిని, తన్నులు తిన్నోని పైన కూడా. నువ్వేదో అని ఉంటే వాడు ఎందుకు నిన్ను కొట్టాడని ఉల్టా దబాయించేస్తారు. పోలీసులు వీలైనంత వరకు కేసు పెట్టకుండా చూసుకుంటారు.
అయిపోయింది, ఫినిష్. నెక్స్ట్ గ్రూప్. సడన్గా ముగ్గురు అపేర్ అయిపోయారు. ఆఫ్ చేసి ఆన్ చేశాను అనమాట అక్కడ. ఎస్. ఓకే. గది. ఎస్. చేయాలి. ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతున్నది. వావ్! ఏం స్పీడ్ తిప్పుతున్నాడు రైట్ సైడ్ అయితే. ఇది వెరీ పవర్ఫుల్ తిప్పుతున్నాడు స్పీడ్గా. పిల్లలు అలర్ట్గా అవుతాడు, యాక్టివ్ అవుతారు, డల్గా ఎక్కడ ఉండరండి. ఇది కరసం చూడండి ఎంత బాగా చేస్తున్నారు. క్రికెట్ ఆడుకుంటూ, గేమ్లు ఆడుకుంటూ, ఆన్లైన్ గేమ్లు టైం అంతా వేస్ట్ చేస్తారు పిల్లలు. పేరెంట్స్ అతి గారాబం చేస్తుంటారు. ఇక్కడ చూడండి ఎట్లా కొడుతున్నారు. ఇది నడు మీద కొట్టడం, చుట్టూ తిరిగి కొట్టడం. అంటే 2 నెత్తి మీద కొట్టడం, 2 నడు మీద కొట్టడం. మళ్ళీ పడేస్తారనమాట అతన్ని. ఓకే. నెక్స్ట్. ఓకే. క్యారీ ఆన్. ఇంకే గ్రూప్ వస్తుందో చూద్దాం మరి. నెక్స్ట్ ఒకడే వచ్చాడు. ఎవరైనా పెద్ద ఆయన వచ్చిండప్ప ఎవరైనా. ఓహ్, ఇది నేనే. నాకు నేనే కామెంట్ చేసుకోవాలి ఇప్పుడు. అటు కొట్టాము, ఇటు 3 3 3 6 వస్తాయి అనమాట. 6 తర్వాత అటు 3. ఇది ఫైటింగ్ స్టాండ్ ఇది. సో ఫైటింగ్ మాత్రమే. నేను వేరేది కూడా వచ్చి కానీ ఇది చూపించడానికి వచ్చాను. రౌండ్ తిరుగుతాను ఇప్పుడు రౌండ్ కొట్టడం మళ్ళీ అలా. ఇప్పుడు 2 సార్లు కొట్టాను, తల మీద కొట్టాను, పొడి చేయడం ఇది. రౌండ్ తిరిగాను, ఫినిష్. ఓకే. మళ్ళీ సింగిల్ హ్యాండ్తో చేశాను. కొంచెం మిస్ అయిపోయింది హ్యాండ్. ప్రాక్టీస్ చేయాలి నేను బాగా. ఓకే. సో రౌండ్గా కూడా తిరగాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మన ప్రతిభ. నాకు ఎవరు అనుకున్నా లాస్ట్ మూమెంట్లో ఇచ్చేసాడు. ఇక నన్ను అసలు పిలవాలనుకున్నాను. నన్ను 6వ నంబర్ ఉంది, నన్ను పిలవలేదు. ఇండివిజువల్ చేసిన వాళ్ళలో పిలవాల్సింది. చూసి చివరిలో పిలిచాడు. ఈ కరసాం వస్తే ఉన్న ఆనందాన్ని మన మాటలో వర్ణించలేం. అసలు ఎంతో ఆనందం. నాకైతే కోట్ల రూపాయల ఆనందం కంటే ఎక్కువ ఆనందం ఈ కరసాం వచ్చినాక నాకు అనిపించింది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. చిన్నపిల్లలు వీళ్ళు, మరీ చిన్నపిల్లలు. రైట్ సైడ్ అవుట్ చాలా చిన్నపిల్లవాడు ఉన్నట్టున్నాడు. ఇటు 2nd క్లాస్ 3rd క్లాస్ ఉన్నట్టున్నారు వీడు. ఇలా యోగి లేనట్టుండే. యోగి అయితే ఇంకా చాలా బాగా చేస్తాడు. ఓకే, చూస్తూనే ఉండండి. కింద పడిపోయింది, మళ్ళీ తీసుకున్నాడు వీడు. కింద పడవద్దు అనమాట యాక్చువల్గా. ఈయనెవరే బాబు, నాకు ఎదురుగా వచ్చావు, పక్కకి వెళ్ళరు నాయన. ఓహో, వేరే కెమెరా అయినా నాకు ఎదురుగా వచ్చి ఎక్కడ ఉంది కెమెరా చూడట్లేదు, ఉరుకుతా ఉన్నాడు ముందుకు.
జీబీ శాస్త్రి. ఇది తప్పుపడింది. జీవి శాస్త్రి భగవద్గీత మీ ఇంటి వద్దనే చెప్తామని ఇచ్చాను. జీబీ అంటే జీబీ పడింది. జీవి శాస్త్రి. ఓకే. ఇంకెవరు నెత్తులు పరిగెడుతుండ్రు అటు ఇటు. ఈ ముందు నుంచి ఎవరు వెళ్ళబట్రి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్కి మీకు ఒక సింగిల్ పిల్లోడు చూపిస్తాను, చాలా బాగా చేస్తాడు. ఓకే, 30 minutes వీడియో ఇది. ఓపిక ఇయ్యాల తీసుకొని ఓపికగా చెప్తున్నాను ఇందులో. ఒక్కొక్కటి ఇంకా ఆ వీడియోలో బాగా డిస్టర్బెన్స్ ఉంది, అది డిలీట్ చేసేస్తాను, ఇది పెట్టేస్తాను. పిల్లలు అయిపోయింది, వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు అందరు కలిసి చేస్తారా ఏంటి? ఓకే, ఓకే, ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చూడండి. ఇంకా మాస్టర్ వచ్చారు, అందరినీ లైన్గా నిలబెట్టేస్తున్నాడు. ఇప్పుడు అందరు ఏం చేస్తారో చూద్దాం మరి. ఓకే, క్యారీ ఆన్. మైక్లో చెప్తా ఉన్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు వాళ్ళకి సంబంధించి. ఈయననే మాస్టర్, ఇప్పుడు మన దగ్గర నుంచి వస్తున్నారు. ఓకే, ఇంకా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఓకే, ఓకే, ఇదే ఎక్కువ గ్రూపులతో చేయిస్తున్నారు ఈసారి, ఎక్కువ మంది పిల్లలు ఎట్ ఏ టైం. రైట్. ఎంతమంది ఆడపిల్లలు ఉన్నట్టున్నారు. వెరీ థ్రిల్లింగ్. ఇంతమంది పిల్లలు బాగా కరసం ప్రాక్టీస్ చేయటం కన్నుల విందుగా ఉంది. నా దృష్టిలో ప్రతి ఆడపిల్లకు వచ్చి ఉంటే ఏ మగాడు ఆడపిల్ల మీద దౌర్జన్యం చేయరు. అసలు ఇంకా మాట్లాడితే బలహీనుడు అంటూ ఎవ్వడు ఉండకూడదు. భయస్థుడు ఉంటేనే దౌర్జన్యం పెరిగిపోతాయి. రైట్. సో మాన్యువల్గా ఆపరేట్ చేస్తున్నట్టున్నాను. ఇక నేను ఎండ్ చేయబోతున్నాను. ఎండింగ్కి వచ్చేసింది ఇప్పుడు. ఎక్సలెంట్, అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక మనం ఎండ్ చేస్తున్నాం ఇప్పుడు. అందరూ మీ ఆడపిల్లలకి, మీ పిల్లలకి ఖచ్చితంగా కరసం నేర్పించండి. ఆర్ఎస్ఎస్లు ఎక్కడ ఉంటే అక్కడ వెతుకుంటూ వెళ్ళి మీ 10% సంపాదనను ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, దేశ సేవ, దేశభక్తి పెంచే వాళ్ళకి ఎవరికైనా సరే మీరు ఇవ్వండి దయచేసి. అది మీది కాదు అనుకోండి. శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో అదే చెప్తున్నారు, నువ్వు సంపాదించిందంతా నువ్వే తినకూడదు. సో సమాజానికి, సాటి మానవులకు కానీ, ముఖ్యంగా ధర్మం నిలబెట్టే వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఓకే, అది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నేర్పించండి. నా కామెంట్లు పెట్టండి, ఇది బాగుందా బాగాలేదా మీ అభిప్రాయము. తర్వాత అందరు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఇది ఎక్కువ మందికి వెళ్ళాలి.
సో మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూర్చున్నారు, ఎండ్ అవుతుంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.